నా పేరు డాక్టర్ నాగమల్లేశ్వరరావు. ఐఎమ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, డీమ్డ్ టు బి యూనివర్సిటీ, విజయవాడ. ఆ రోజు శనివారం సరాసరి 11:50 ఆ ఛాంబర్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉన్నాము. సడన్గా ఛాతీలో మధ్య భాగంలో విపరీతమైన నొప్పి వచ్చింది. ఒక నిమిషం ఆగి మళ్ళీ చెమటలు పట్టినాయి. ఏమంటే మళ్ళీ 2 నిమిషాలకి ఇంకోసారి మళ్ళీ నొప్పి వచ్చింది. నా పక్కనే ఉన్న కొలీగ్ దగ్గర ప్యాంటాజోల్ ట్యాబ్లెట్ తీసుకుని వేసుకున్నాను. బట్ నాకు అది గ్యాస్ట్రిక్ పెయిన్ కాదు అని అర్థమవుతుంది. ఏమంటే ఇమీడియట్గా మా స్నేహితుడు ఢిల్లీ బాబుని తీసుకుని రెండో థాట్ లేకుండా నేను క్యాపిటల్ హాస్పిటల్కి వచ్చాను. మా కాలేజీకి క్యాపిటల్ హాస్పిటల్కి మధ్య దూరం 1 కిలోమీటర్ ఉంటుంది. సో నాకు నియర్ బై హాస్పిటల్ అంటే క్యాపిటల్ తప్ప ఇంకోటి ఆలోచనకు రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్గా నేనే వాకింగ్ చేసుకుంటా గోపాల్ గారి దగ్గరికి ఓపీకి వెళ్ళాను. ఆయన ఇమీడియట్గా ఈసీజీ తీయమన్నారు. ఈసీజీ తీస్తే అందులో కొన్ని ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి, మైల్డ్ స్ట్రోక్ ఉందండి, 2D ECHO కూడా తీయమన్నారు. హాస్పిటల్కి వచ్చాక బయటికి వెళ్ళాను, సైన్ చేసి రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత లోపలికి టీం మొత్తం వచ్చేస్తున్నారు. నాకు ఏదో అర్థం అవ్వలేదు ఏమైంది అని. ఆయన అప్పుడే నాతో మాట్లాడారు. నేను బయటికి రాగానే ఆయన కాన్షియస్ కోల్పోయారు. ఏమైంది నాకు అర్థం అవ్వలేదు. తర్వాత లోపలికి పిలిచారు, వెళ్ళాను. అప్పటికే ఆయన సిఆర్పి చేస్తున్నారు, ఎలక్ట్రికల్ షాక్ అలా ఇస్తున్నారు. నీకు 1% ఉందమ్మా, త్వరగా డెసిషన్ తీసుకోవాలి, సైన్ చేయమని అడిగారు. నేను కంగారులో చేయలేక కొంచెం ఇబ్బంది పడ్డాను, కొంచెం లేట్ చేశాను. కానీ నాకు టైం లేదు. ఎమ్మటనే టీం మొత్తం, హాస్పిటల్ మొత్తం బాగా కష్టపడి బాగా ట్రీట్మెంట్ చేసి ఎమ్మటనే ఎంజాయ్ చేసేసి స్టంట్ చేసేసారు. అలా సేవ్ చేశారు. హాస్పిటల్కి మాత్రం మేము చాలా రుణపడి ఉన్నాం. మాకు 3 పాపలండి. బాగా వర్క్ చేసి హాస్పిటల్ ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు మా కోసం. గోపాల్ గారు బాగా కష్టపడ్డారు మా కోసం. రామకృష్ణ గారు, ఐసీయూలో రామకృష్ణ గారు బాగా కష్టపడ్డారు. మేము ఈరోజు హ్యాపీగా ఉన్నామంటే మాకు హాస్పిటల్ టీం మొత్తం బాగా వర్క్ చేసి మా హస్బెండ్ ప్రాణాలు కాపాడారు. హాస్పిటల్కి ధన్యవాదాలు. తెచ్చుకోవడం కానీ ఏమీ లేదు. వచ్చిన వాళ్ళందరికీ చాలా చక్కగా ఆన్సర్ చేస్తున్నారు, చాలా చక్కగా కావాల్సిన ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఐ ఫెల్ట్ మై సెల్ఫ్ హ్యాపీ. సో మీ అనుభూతి ఏదన్నా ఉంటే హ్యాపీగా క్యాపిటల్ హాస్పిటల్ చెప్పండి. ఇంకో 10 మంది లైఫ్ని సేవ్ చేయడానికి సహాయపడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ భూపాల్ మాట్లాడుతున్నాను, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, క్యాపిటల్ హాస్పిటల్స్. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూశారు కదా, ఇందులో ఈ పేషెంట్కి చాలా తీవ్రమైన గుండెపోటు రావడం జరిగింది. అదృష్టవశాత్తు ఈయన మన హాస్పిటల్లో ఉండగా ఈయనకి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. రావటంతోనే కార్డియాక్ అరెస్ట్కి గురయ్యారు. కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె పూర్తిగా ఆగిపోయింది. పూర్తిగా ఆగిపోవటం వల్ల ఆయనకు ఆల్మోస్ట్ ప్రాణం పోయినంత పని అయింది. ఈయనకి మన హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి మనం ఇమీడియట్గా ఆయన్ని చూసి ఇమీడియట్గా ఆయనకి అటెన్షన్ ఇచ్చి మనం ఆయన్ని సేవ్ చేయగలిగాం. ఎలా సేవ్ చేసామంటే మీరు ఈ వీడియోలో చూసినట్లు క్యాజువాలిటీలో ఆయనకి తీవ్రమైన గుండెపోటు వచ్చి ఒక్కసారిగా గుండె పూర్తిగా ఆగిపోయింది. వెంటనే దాదాపు 20 నుంచి 25 మంది టీంతో ఈయన మీద కష్టపడి ఈయనకి ట్రీట్మెంట్ అందించడం. మనం ఇటువంటి పేషెంట్స్ మీద అందరికీ మన ప్రయత్నం అనేది ఇలాగే ఉంటుంది. ఎంతమంది దాదాపు 20 మంది ఇంటెన్సివిస్ట్ అవనివ్వండి, ఎమర్జెన్సీ ఫిజిషియన్ అవనివ్వండి, కార్డియాలజిస్ట్ అవనివ్వండి, నర్సింగ్ స్టాఫ్ అవనివ్వండి, ఎంతమంది ఒక పెద్ద టీంతో మన ప్రయత్నం అనేది ఎంతో కష్టపడితే కానీ మనం ఈ పేషెంట్లో ఫలితం దక్కలేదు. కానీ ఇలాగే అందరి పేషెంట్స్ని వచ్చిన అందరినీ కాపాడగలుగుతామా అంటే అది కూడా చేయలేము. మన ప్రయత్నం మన సైడ్ నుంచి మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా సరే కొంతమందిని కాపాడగలుగుతాం, కొంతమందిని కాపాడలేము. కానీ ఈ పేషెంట్ విషయంలో మన పెట్టిన ప్రయత్నానికి, మనం పెట్టిన ఎఫర్ట్స్కి రిజల్ట్ దక్కింది. ఆయన సర్వైవ్ అయ్యారు. అందుకు వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.